ఈ ఏడాదిలో 10 కోట్ల రూపాయలకు పైగా విలువైన మాదక ద్రవ్యాలను నార్కోటిక్ విభాగం పట్టుకుందని హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు. డ్రగ్స్పై నిఘా పెరగడంతో నేరగాళ్లు రూటు మార్చారని, అయితే నిరంతరం అప్రమత్తతో వాటిని అడ్డుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 208 కేసులు నమోదు చేసి 2140 కేజీల గంజాయి, 12.6 లీటర్ల హ్యాష్ ఆయిల్, 19.43 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పట్టుకున్న డ్రగ్స్ దుర్వినియోగం కావద్దనే ఉద్దేశంతో ధ్వంసం చేస్తున్నామని సివి ఆనంద్ చెప్పారు. 3 ఏళ్లలో 1201 కేసులు పెట్టామని, యువత వాటి బారిన పడకుండా నిఘా పెంచినట్లు వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో డ్రగ్స్ వాడకం తగ్గిందని సివి ఆనంద్ తెలిపారు. ఈ సంవత్సరం 208 కేసుల్లో దాదాపు 7.5 కోట్ల విలువ గల మాదక ద్రవ్యాల్ని ఈ రోజు మనము ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఏదైతే ప్రొసీజర్ దాంట్లో పొందుపరిచారు ఆ ప్రొసీజర్ ప్రకారం డీసీపీ సిసిఎస్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ వారు మొత్తం హైదరాబాద్ సిటీ పోలీస్ జ్యూరిస్డిక్షన్ లో నమోదైన కేసెస్ వివరాలన్నీ కూడా వాళ్ళు సేకరించి ఆ ప్రొసీజర్ అంతా ఫాలో చేసి దాని తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ తీసుకొని ఇదంతా కూడా పోలీస్ స్టేషన్స్ లో ఉన్న మెటీరియల్ అదంతా కూడా డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఒకే ప్రాంతానికి తరలించి దాని తర్వాత దాని డిస్ట్రక్షన్ విధ్వంస కార్యక్రమం అనేది ఏదైతే చేయాలో అది చేపట్టడం జరుగుతుంది.